కానీ మూసీ సుందరీకరణ అనేది ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అంటే దాదాపుగా ఒక 4 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ అయ్యే పనేనా? మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పరిస్థితులన్నింటిలో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక రాజకీయ విశ్లేషకుడిగా? నేను ఏమంటున్నానంటే ప్రభుత్వ స్థలాల్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటే ఓనర్ అయిపోతారని చెప్పి చెప్తున్నారు కదా బీజేపీ మిత్రుడు. అవును, అలాంటి ఓనర్లందరినీ తీసుకొని హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ఇంతవరకు బీజేపీ? హైకోర్టుకి వెళ్ళాలి కదా. అవును, ఇలాంటి ఓనర్లందరినీ తీసుకొని వాళ్ళందరూ మద్దతు తీసుకుని అవును మేమే ఓనర్లం మూసీ నదిని ఆక్రమించినటువంటి 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము, మాకు ఓనర్షిప్ వచ్చింది మూసీ నది మీద అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎందుకని వెళ్ళలేదు ఇంతవరకు? ఒక్క కోర్టుకి వెళ్ళినా వెళ్ళారా? సార్ స్మాల్ కరెక్షన్ సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినా కూడా 12 సంవత్సరాలు పొజిషన్లో ఉంటే మనకు హక్కు ఉంటుంది. అలాంటిది మూసి పక్కన ఉన్నటువంటి మూసి పక్కన ఉన్నటువంటి పట్టా ల్యాండ్ లో ఉన్న వాళ్ళు ఎలా కూర్చున్నారు అన్నా నేను దాన్ని డివైడ్ చేయొద్దు. పట్టా ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎలా కూర్చున్నారు? నేను అమ్ముకోవడానికి సర్వహక్కులు ఉన్నాయని ఎక్కడో చూపించండి నాకు. ఈ రోజు కూల్చేది కోటేశ్వరరావు గారు కూల్చడం కాదండి, నేను సూటిగా అడుగుతున్నాను. ఒక ల్యాండ్ ని ఆక్రమించి గానీ లేదా ఇంకోటి చేసి గానీ నేను 12 ఏళ్ళు ఉన్నాను, నాకు పూర్తి హక్కు వచ్చింది అని చెప్పేసి ఎక్కడ ఏ చట్టం ఉంది చెప్పండి? బరాబర్ రెవెన్యూ యాక్ట్ ఉంది కదా సార్. కోటేశ్వర గారు మాట్లాడు. సుందరీకరణ అనేసరికి వచ్చేసరికి కొంత గందరగోళం వస్తా ఉంది. శుద్ధి చేయడం లేకపోతే కాలుష్యాన్ని నివారించడం అనేటువంటిది ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా చేయాలి. అయితే ఈ సందర్భంగా నేను పదే అనేక డిస్కషన్ లో చెప్తుంది ఏంటంటే ఒక ప్లాన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు ముందుగా ఒక ప్లాన్ అనేటువంటి దాన్ని జనం ముందు పెట్టలేదు. అందువల్ల జనంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. లేదా ఒకవైపు హైడ్రాని లేదా మూసి శుద్ధిని మేము సమర్థిస్తున్నామని చెప్తూనే దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులకు కూడా అవకాశం ఎవరు ఇస్తున్నారంటే ప్రభుత్వమే ఇస్తా ఉంది. ఎందుకు అంటే ఇంతవరకు ఇంత వివాదం జరిగినా కూడా ఒక అఖిలపక్ష సమావేశం వేసి ఇదిగో ప్రభుత్వ విధానం ఇది, ఈ పారామీటర్స్ మేము పాటిస్తున్నాము అని చెప్పేసి ప్రజాప్రతినిధులతోనూ పార్టీల ప్రతినిధులతోనూ అఖిలపక్ష సమావేశం ఇంతవరకు వేయలేదు. ఏమి పోతుంది అఖిలపక్ష సమావేశం వేసి చెప్తే? వేయలేదు. వేయనప్పుడు ఇటువంటి అనుమానాలు వస్తాయి. రెండోది హైడ్రా గురించి లేకపోతే ఇంకో దాని గురించి ఎందుకని జనానికి ఏమొస్తా ఉంది? అక్రమార్కులకి సహకరించినటువంటి అధికార యంత్రాంగం ఉంది అని చెప్పి ఒకవైపు అందరూ అంగీకరిస్తున్నారు. కానీ రోజు హైడ్రా ఈ రోజు ఇన్ని ఇళ్లు కూల్చింది, రేపు నిన్న ఇన్ని ఇళ్లు కూల్చింది అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. అదే ఇళ్లు కూల్చడానికి అక్కడ ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులని ఎంతమందిని సస్పెండ్ చేశారనేటువంటి లెక్కలు కూడా చెప్తే జనానికి ఓహో ఇది తప్పు చేసినటువంటి వాళ్ళ పట్ల సక్రమంగానే ఉందనేటువంటి అభిప్రాయానికి వస్తుంది. కానీ ఆ విధమైనటువంటి లెక్కలు రావట్లేదు కదా. మేము ఇంతమంది అధికారుల మీద లేదా ఇంతమంది సిబ్బంది మీద మేము శిక్షణ చర్యలు తీసుకున్నాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వాళ్ళని సస్పెండ్ చేశాము అనేటువంటిది కౌంటర్ గా గవర్నమెంట్ అది కూడా చెప్తే అనుకుంటారు. అటువంటిది లేదు. అందుకని కన్ఫ్యూజన్ ఒకటి వస్తా ఉంది. అందుకని రివర్ బెడ్లైనా లేకపోతే చెరువులైనా లేకపోతే ఇంకోటైనా ప్రభుత్వ స్థలాలైనా కానివ్వండి, ఇప్పుడు ఉదాహరణకి రైల్వే ఉంది, రైల్వే పక్కనే మరి కేంద్ర ప్రభుత్వం కదా, ఎంతమందిని రైల్వే స్థలాల్లో ఆక్రమణలు ఉంచి ఉన్నటువంటి వాళ్ళకి మరి కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఓనర్లుగా చేసిందో బీజేపీ వాళ్ళు చెప్పగలరా? అనేక వేల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఎందుకంటే అది ఇప్పుడు రైల్వే పడావుగా భూమి పడి ఉంది, వచ్చి వేసుకున్నారులే పోనీమని అధికార యంత్రాంగం కూడా చూశారు. తర్వాత రైల్వేల విస్తరణకి కొత్త రైళ్లు వేయడానికి ఆ భూములు అవసరమైనవి. మరి తొలగించారా లేదా? తొలగిస్తారు కూడా. కానీ దాన్ని సార్ రోడ్డు విస్తరణలో రైలు విస్తరణ పట్టాలు పెరుగుతున్నప్పుడు కానీ రోడ్డు విస్తరణ జరుగుతున్నప్పుడు దానికి ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారం కంపల్సరీ పే చేస్తున్నారు. అదే సార్ అది అమలు చేయట్లేదు అంటున్నా కోటేశ్వరరావు గారు. మేము తప్పు పట్టట్లేదు. దీనికి కూడా అటువంటి యాక్ట్ ఉంది కానీ సరైన న్యాయం ఇక్కడ జరగట్లేదు అని మాట్లాడుతున్నారు. చెప్పాను ప్రభుత్వం హ్యాండ్లింగ్ చేయడంలో
చేసినటువంటి పొరపాట్లు, చేస్తున్నటువంటి పొరపాటు కారణంగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. Exactly, sir. అందుకని ఇప్పటికైనా చట్టం ఏం చెప్తా ఉంది, ఏదేం చెప్తా ఉంది అనేటువంటిది జనానికి చెప్పాలి, తొలగించేటువంటి వాళ్ళకి కూడా చెప్పాలి. రెండోది, ఈ మూసి సుందరీకరణ లేదా శుద్ధీకరణకు సంబంధించి డిపిఆర్ లేదా ఇటువంటివి ఇంకా పూర్తిగా ముందే దీన్ని తొలగించడం అనేటువంటిది, ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టు ఒక రోడ్డు విస్తరణ కానీ లేదా ఇంకొక పథకానికి కానీ చేసినప్పుడు ప్రపంచ బ్యాంకు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలంటే ముందు ఆక్రమణలు ఏం చేశారు, వాటిని తొలగించడానికి మీ పునరావాస కార్యక్రమం ఏమిటనేటువంటిది వాళ్ళు పెట్టేటువంటి ముందస్తు షరతు అది. ఆ షరతులో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అందుకనే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మేము ఇన్ని ఇళ్లు కేటాయిస్తున్నామని ఎక్కడా చెప్పలేదు ఇంతవరకు. కానీ మూసీ విషయానికి వచ్చేసరికి 15,000 ఇళ్ళు ఎందుకు కేటాయిస్తున్నామంటే అది అంతర్జాతీయ సంస్థలు పెట్టినటువంటి ఒక షరతు. ఆ షరతును ఫుల్ఫిల్ చేయడానికి ఆ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని సామాజిక సమస్యలు లేదా సామాజిక న్యాయ సమస్యలు వస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది చెప్తున్నారు 3-4 కుటుంబ సభ్యులకి ఒక ఇల్లు ఇస్తారు, 15-16 మంది ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇల్లు ఇస్తారు అని చెప్తున్నారు. నేను అటువంటి వాళ్ళకి కూడా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఇళ్ళు ఇవ్వాలి, కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి అన్ని ఇళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అట్లాగే ఇస్తున్నప్పుడు అనే 16 మంది ఉంటే 4 ఇళ్ళు ఇవ్వాలి, లేకపోతే 3 ఇళ్ళు ఇవ్వాలి ఆ కుటుంబాన్ని బట్టి. అటువంటి సమస్యలు ఉంటే డెఫినెట్ గా అది న్యాయమే, అందులో ఎలాంటి సందేహం లేదు ఆ విధంగా చేయటం. అందుకని ఆ విధమైనటువంటిది ఉండాలి తప్ప. రెండోది, ఇప్పుడు కేసీఆర్ గారు 28,000 ఇళ్లను మేము గుర్తించామన్నారు. మరి ఏ ప్రాతిపదికను గుర్తించారు? ఏదో ఒక ప్రాతిపదిక ఉండబట్టే కదా. మరి ఏం చేశారు తర్వాత? దాన్ని ఏం చేశారంటే కొంతమంది ఏం చెప్తారంటే బీఆర్ఎస్ నాయకులు, రామ్మూర్తి గారు ఏం చెప్తారు తెలియదు నాకు, బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే మేము వాటన్నిటిని కూల్చివేయడానికి నోటీసులు కూడా ఇచ్చాము, అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము కూల్చేద్దాం అనుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూల్చుతాయండి. 10 అధికారంలో ఉండి హైదరాబాద్ వర్షాలకి మునిగిపోయి నాలాలు ఆక్రమణల కారణంగా మునిగిపోయినాయి అని కేటీఆర్ వీళ్ళందరూ కూడా ప్రకటించి మేము నాళాలన్నింటినీ శుద్ధి చేస్తామని చెప్పి ఎన్నేళ్ళు అవుతా ఉంది. అందుకని మేమే చేసాము, మేము పెట్టినవే, హైడ్రా కూడా మేము పెట్టిందే, లేకపోతే మూసీ కూడా మేము పెట్టింది అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఇవాళ ద్వంద్వ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే అంటే ఇది ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు అంటారు. ఇట్లాంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అందుకని సమస్యను సమస్యగా చూడాలి. న్యాయం చేయమని అడగటంలో బీజేపీ అడిగినా, బీఆర్ఎస్ అడిగినా, ఎవరు అడిగినా సమర్థిస్తా. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రాపర్ గా చేయట్లేదు. వాళ్ళని కన్విన్స్ చేయాలి. లేదా ముందు అసలు ఇన్ఫర్మేషన్, ప్రతిపక్షాలతో ఇంతవరకు కమ్యూనికేషన్ లేదు కదా. అఖిలపక్ష సమావేశంలో మా దగ్గర ప్లాన్లు ఇవి, మేము ఇంతమందిని గుర్తించాము, ఈ చర్యలు తీసుకున్నాము, ఇలాంటిదనేటువంటిది చెప్పాలి కదా. చెప్పకుండా ఎట్లా చేస్తారు? అదే ఇప్పుడు వీళ్ళు ఆర్ పార్టీస్ కానీ ఎవరైతే నిజంగానే ఒక కమిటీ వేసో లేకపోతే వాళ్ళతో చర్చించి అందరూ సమాలోచనలు చేస్తే కాదు, ఇది ఆలస్యంగా చేస్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కోటేశ్వర గారు ఇప్పుడు ఏదైతే అడుగుతారా? అడగండి కోటేశ్వర సార్. రామ్మూర్తి గారు అడుగుతారట సార్. అది కాదు, నేను కాంగ్రెస్ మిత్రుని కానీ మిమ్మల్ని కానీ అడిగే క్వశ్చన్ ఒకటే. పర్మిషన్ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా పొజిషన్కి వచ్చారు, ఏదో పేదవాళ్ళు కాబట్టి ఉన్నారంటే ఓకే, వాళ్ళని తీసేస్తున్నారు, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెడుతున్నారు. కానీ 50-40 సంవత్సరాల క్రితం కట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని వాళ్ళు రూపాయి కూడగట్టి ఈఎంఐలు కట్టేటోళ్ళది కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఎవరు సహాయం చేయాలా? అది ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలా? అధికారుల దగ్గర నుంచా? రిజిస్ట్రేషన్ చేసి అన్ని అధికారాలు అన్ని పత్రాలు ఇచ్చిన గవర్నమెంట్ నుండా, లేదా కట్టి అమ్ముకొని డబ్బులు తీసుకొని పోయిన రియల్టర్ నుండా? ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత మరి ఎవరిపై ఉన్నది? ఈ కూలిపోయిన ఇల్లు పోయినప్పుడు వాళ్ళు ఎవరిని పోయి అడగాలి. ఇది దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉత్తరప్రదేశ్ లో నోయిడా అనే ఒక నగరం ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఢిల్లీ పక్కనే ఉంటుంది. అక్కడ సూపర్ టెక్ అనేటువంటి ఒక పెద్ద బడా సంస్థ అనేక టవర్లని నిర్మించింది.
ఆ టవర్లకి తీసుకున్నటువంటి పర్మిషన్ వేరు, కట్టినటువంటి టవర్లు వేరు. 20 సంవత్సరాల పాటు ఆ సంస్థ లేదా ఆ టవర్లలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి 2022లో ఆ టవర్లు 2 టవర్లు ఒక్కొక్క టవర్ 14 అంతస్తులో 15 అంతస్తులో ఉంది. అంటే కొన్ని వందల అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ విలువ ₹1 కోటి నుంచి 3 కోట్లు. 15 సెకండ్లలో 2022 ఆగస్టు 28 15 సెకండ్లలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. మరి వాళ్ళు కూడా బ్యాంకు లోన్లు తీసుకున్నారు, వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, బ్యాంకులు పర్మిషన్లు ఇచ్చాయి, ఇవన్నీ ఇచ్చాయి. కానీ పర్యావరణం అదే ఏడాది అంతకంటే 1 రోజు 2 రోజుల ముందు క్వశ్చన్ లో మరాదు అనేటువంటి ఒక విలేజ్ గ్రామ పంచాయతీలో సముద్రం పక్కనే ఉంటది. ఆ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ని ఉల్లంఘించి దాదాపు 300 అపార్ట్మెంట్లు, విల్లాస్ లాంటి అపార్ట్మెంట్లు కట్టారు, ఒక్కొక్కటి 3 కోట్లు. అదే సుప్రీంకోర్టు అదే ఏడాది కోటేశ్వరరావు గారు ఒక దగ్గర ఇల్లు కొన్నారండి. ఏం చూస్తారు? ఫస్ట్ పేపర్లు బాగున్నాయని చూస్తారు, బ్యాంకు లోన్ వస్తుందా లేదా చూస్తారు, లింక్ డాక్యుమెంట్ చూస్తారు. ఇది ఎక్కడ చెప్పాలా? ఈ హైడ్రా పెట్టనప్పుడు పెట్టక ముందు మీకు తెలుసా FTL అని బఫర్ జోన్ మీరు చూసారా? అరే అది కాదండి, FTL బఫర్ జోన్ ఎప్పుడు డిక్లేర్ చేశారండి? ఒక్క నిమిషం, FTL బఫర్ జోన్ ఎప్పుడు డిక్లేర్ చేశారండి?